తొమ్మిదవ పాఠము హింసలు మరియు ఉపద్రవములు. భవిష్యవాణి పలకబడిన మెస్సియా. మోషే ప్రవచనము. దీనికి ముందటి అధ్యాయంలో మనము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయాన్ని అధ్యయనం చేశాము. మెస్సియా సంబంధమైన ఉపన్యాసమును విశ్లేషించాము. పేతురు తన ప్రసంగములో మోషే గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాడు గనుక మోషే చెప్పిన సంగతులను శ్రోతలు ఖచ్చితంగా నమ్మియుంటారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనములో ఉన్న ప్రకటనను ప్రస్తావిస్తూ మోషే గూర్చి పేతురు ఇలా పలికాడు: ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ తరువాత ఈ పాత నిబంధన ప్రవచనమును గూర్చి పేతురు తన వివరమును కొనసాగించాడు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనములో పేతురు ఇలా చెబుతున్నాడు: అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియుండుట ఆవశ్యకము. పరిశుద్ధ ప్రవక్తలు అని పేతురు పేర్కొన్నప్పుడు ఆయన పాత నిబంధన ప్రవక్తులను గూర్చి ప్రస్తావించుచుండెను. అయితే ఇప్పుడు ఆయన మరి ఎక్కువ నిర్దిష్టంగా చెప్పబోతున్నాడు. పేతురు ఇలా పలుకుతున్నాడు: మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం మరియు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనముతో పోల్చి చూడుము. ప్రవక్తలందరూ ప్రవచించారు. బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య చేయుచుండిన దినాల్లో అతడు మోషే పలికిన ప్రవక్తేయున్నాడేమో అని అనేకులు ఆయనను అడుగుచుండిరి. తాను కాడని యోహాను ఎల్లప్పుడూ వారికి తెలియజెప్పాడు. కాని యోహాను ఎల్లప్పుడూ ప్రభువు రాకడ, గొప్ప ప్రవక్తై ఉండిన వాని రాకడ, ప్రవక్త, యాజకుడు మరియు రాజుగా రానయ్యుండిన వాని గూర్చియే పలుకుచుండెను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయములోనున్న ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే నెరవేరింది. ఆ ప్రవక్త యేసే అయ్యున్నందుచేత దేవుని మనస్సును మరియు చిత్తమును తెలియజేయవాడునై ఉండుటను బట్టి ఆయన చెప్పుచుండు విషయాల పట్ల మనము తగుమాత్రపు శ్రద్ధ వహించవలెను. పేతురు ఇలా హెచ్చరిస్తున్నాడు: ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమున గూర్చి ప్రకటించిరి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 23 నుండి 24 వరకు. అన్నిటి కుదురుబాటు కాలము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనములో పేర్కొనబడిన విషయముతో సహా అన్నిటి యొక్క కుదురుబాటు కాలము గూర్చి పేతురు మాట్లాడుతున్నాడు. మనము అన్నిటి యొక్క కుదురుబాటు కాలములో జీవించుచున్నామని మనము దీని నుండి తెలుసుకొనవచ్చు. కానీ అన్నిటి కుదురుబాటు కాలము అంటే అర్థమేంటి? మనము క్రీస్తు ద్వారా సమాధానపరచు పరిచర్య మనకు ఇయ్యబడిందని మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో చదువుతున్నాము. ఆ అధ్యాయములోనే మనలను బల్యర్పణ ద్వారా పరిపూర్ణము మరియు సంపూర్ణమునైన బలియాగము ద్వారా మన పాపముల నిమిత్తము యేసు శిలువ మీద చేసిన బలియాగము ద్వారా మన్నించడానికి దేవునికి సాధ్యమయ్యే విధానము గూర్చి పౌలు చర్చిస్తున్నాడు.
ఆయన బలియాగమును బట్టియే మనము మెస్సియ సంబంధమైన గొప్ప బలియాగములో చేరియున్నాము. అది అన్ని కాలములలోనూ ప్రజలందరూ పునరుద్ధరింపబడి మన ప్రభువుతో సమాధానపరచబడు పరిచర్య అని పిలువబడుతున్నది. దేవునితో కూడా సమాధానపరచబడుట లేదా సరైన సమాధాన సంబంధములోనికి మరలా తేబడుటలో పునరుద్ధరణ గూర్చిన ఆలోచన కూడా ఉన్నది. యేసు తిరిగి పరమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆ తరువాత పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మను పంపినందువలన క్రీస్తు సువార్త ప్రకటింపబడుచుండినది మొదలుకొని మన కాలములో యేసు తిరిగి వచ్చు ఆ దినము వరకు మనము అన్నిటి యొక్క కుదురుబాటు కాలములో జీవించుచున్న వారమై ఉంటాము. యేసు తిరిగి వచ్చినప్పుడు లోకమునకు తీర్పు తీర్చుట మాత్రమే కాదు, కానీ నీతిమంతులకు తగిన ప్రతిఫలమునిచ్చుట కూడా ఆయన ఉద్దేశమై ఉండుననే విషయం మనకు తెలిసిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 నుండి 28 వరకు. నిత్యత్వమును మనము ఆయనతో కూడా గడుపుదుము. మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనుష్యులు దేవునితో కూడా సమాధానపరచబడరు. ఈ సువార్త యుగము పెంతుకోస్తు దినము మొదలుకొని యేసు రాకడ వరకు ఉన్న ఈ కాలము పునరుద్ధరణ కాలమై ఉన్నది. మెస్సియా దినము మరియు యుగమును గూర్చి మోషే మాత్రమే గాక సమూయేలు మరియు అతని తరువాత ప్రవచించిన ప్రవక్తలందరూ ఈ దినముల గూర్చి అనగా ప్రస్తుత సువార్త యుగము మరియు దైవ సంకల్ప ప్రకారమైన యుగమునకు సంబంధించిన దినములను గూర్చి పలికారని పేతురు చెప్పాడు. ఈ సత్యాన్ని బట్టి మనము హర్షించాలి. దేవుడు పాపమును మన్నించు తన కనికరమును మరియు పాప క్షమాపణను మానవుల కొరకు పొడిగించే మరొక కృపాకాలము ఉండబోదు. దీనంతటినీ ఆయన చేసే సమయం ఇదే, ఇప్పుడే, ప్రస్తుత సువార్త యుగంలోనే. అందుకే వారు ప్రభువు పట్ల ప్రదర్శించాల్సిన సావధానము గూర్చి పేతురు ఇంత బలంగా బతిమలాడుతున్నాడు. సావధానము చూపింపబడినట్లయితే చూపించని వారు ప్రజలలో నుండి నశింపజేయబడుదురు. యేసు వాగ్దానము చేయబడిన అబ్రహాము సంతానమయ్యున్నాడు. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన విషయాలకు యూదులు వారసులయ్యుండిరి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనములో పేతురు తన శ్రోతలకు ఈ క్రింది విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులయ్యున్నారు. మెస్సియా సంబంధమైన ఈ గొప్ప నిబంధన అబ్రహాముతో చేయబడిన విషయాన్ని మనము ఆదికాండము 12వ అధ్యాయములో చూడవచ్చు. అతని సంతానము ద్వారా భూలోకములోని కుటుంబములన్నీయు ఆశీర్వదింపబడునని దేవుడు అబ్రహాముతో పలికింది ఇక్కడే. మన ప్రభువు రాకడ గూర్చిన మెస్సియ సంబంధమైన వాగ్దానమియ్యబడింది ఇక్కడే. గనుక మనము రక్షణ విషయములో ఆయన ద్వారా ఆశీర్వదింపబడుదుము. అబ్రహాము యొక్క సంతానము ఆశీర్వదింపబడు విధానాన్ని పేతురు అటు తరువాత వర్ణిస్తున్నాడు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు సువార్తను దేవుడు మొదట యూదులకు విస్తరింపజేశాడు. మనము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో చూడబోతున్నట్టి వారిని అన్యజనులకు వెలుగుగా
ఉపయోగించాలని దేవుడు ఉద్దేశించాడు. నేను మిమ్మును రక్షిస్తాను, మిమ్మును నాతో సమాధానపరచుకొనుచు ఇదే సువార్తను మీరు అన్యజనులకు ప్రకటించినట్లు నేను మిమ్మును వారి యొద్దకు పంపిస్తాను. అప్పుడు వారు ఆత్మ సంబంధమైన అదే శరీరములో, అనగా మీరున్న అదే సంఘములో సంఘ సభ్యులు మరియు సహవారసులయుండు ఆ ప్రత్యేక అర్హత కూడా వారికి కూడా లభిస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. వారికి, అనగా పేతురు ప్రసంగమును వినుచుండిన శ్రోతలకు సువార్త అందింపబడవలసి ఉన్నదని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు తన సేవకుని లేపి వారిని ఆశీర్వదించడానికి ఆయనను వారి యొద్దకు పంపాడు. వారిలో ప్రతి ఒక్కడూ తన దుర్మార్గపు మార్గముల నుండి మళ్లింపబడవలననేది ముఖ్య ఉద్దేశమై ఉండింది. మనలను మన దుర్మార్గపు మార్గములో నుండి రక్షించడానికి ప్రభువు వచ్చాడు. విశ్వాసముతో మనము పాపమును విడిచిపెట్టినప్పుడు మనము దేవునితో సమాధానపరచబడుదుము. విశ్వాసమును బట్టి మన ప్రభువు యొక్క మరణములోనికి బాప్తిస్మం పొంది ఆయనతో కూడా పాతిపెట్టబడి ఆయనతో కూడా లేపబడుదుము. ఇలా జరుగుచుండు ప్రక్రియలో మనము తండ్రితో కూడా ఏకమగుచు దేవుని వారసులము అవుతాము. తత్ఫలితంగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మరియు మేలు మనకు అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిలో మన పాపములు క్షమింపబడుట అతి గొప్ప ఆశీర్వాదం. వ్యతిరేకత మరియు దిగులు. శిలువ శత్రువుల నుండి ఎదురయ్యే వ్యతిరేకత. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములోని ప్రబోధం పట్ల ప్రదర్శింపబడిన ప్రతిస్పందన అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో చూడనగును. దేవాలయ ప్రధాన యాజకుని అధికారము క్రింద మాత్రమే పనిచేయు కాపలాదారుల అధికారి యాజకులతోనూ సద్దూకయ్యులతోనూ పేతురు యోహానుల యొద్దకు వచ్చాడని లూకా తెలియజెప్పుతున్నాడు. సద్దూకయ్యులు ప్రాథమికంగా రోమా అధికారులతో సత్సంబంధం కలిగి ఉండటానికి ఆసక్తి చూపుచుండిరి. వారు తమ మతపరమైన స్థాయి కంటే ఎక్కువగా రాజకీయ స్థాయిపైనే తమ దృష్టిని కేంద్రీకరించాలని ఉద్దేశించుచుండిరి. రోమీయులు ఎలాంటి ప్రతిచర్యను చేపట్టుతారో అనే ఆందోళనను బట్టి వారు బహుగా కలవరపడుచుండిరి. ప్రకటింపబడుచుండిన క్రీస్తు సువార్త పట్ల చూపింపబడుచుండిన బ్రహ్మాండమైన స్పందనను ప్రభు సంఘము అంతకంతకు అపారంగా ఎదుగుచుండిన పరిస్థితిని వారు గమనిస్తున్నారు. గనుక క్రీస్తు సువార్త ప్రకటింపబడుటను ఆపు చేయడానికి వారు ఏదో ఒకటి చేయక తప్పదని వారు అర్థం చేసుకున్నారు. అపోస్తులు ప్రకటించుచుండిన సువార్తలో మృతులలో నుండి యేసు లేపబడుట ప్రధానాంశమై ఉండింది. ఇట్టి బోధను సద్దూకయ్యులు నమ్మలేదు. ఏదేమైనా యేసు పునరుత్థానమునకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను మరియు నిదర్శనాలను ధృవీకరిస్తూ ఇద్దరు అపోస్తలులు ముందుకొచ్చారు. దీనిని గమనిస్తూ అపోస్తలులు తమ సందేశాన్ని ప్రకటించకుండానట్లు ఎలాగైనా సరే ఆపు చేయాలని వారు ఒకరితోనొకరు సంప్రదించుకున్నారు. ఫలితం తత్ఫలితంగా వారిని, అనగా పేతురు యోహానులను బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున సాయంకాలం 6 గంటలు, అనగా ఆ దినపు వ్యాపార లావాదేవీలు ముగిసే సమయం, మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 3వ వచనం. ఏదేమైనా పేతురు యోహానుల సువార్త ప్రకటన ప్రభావం గమనార్హమైనదై ఉండింది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం ఇలా సెలవిస్తుంది: వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు
5,000 ఆయెను. పెంతెకోస్తు దినాన ప్రకటింపబడిన సువార్తకు 3,000 మంది స్పందించారని మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఇక్కడ ఇప్పుడు పెంతెకోస్తు దినం గడిచిన కొద్ది కాలానికే 5,000 మంది సంఘానికి చేర్చబడ్డారు. దినములు గడిచిన కొలది సంఘం అంతకంతకు అభివృద్ధి చెందుచుండింది. అది వేగంగా పెరిగిపోవుచుండింది. ప్రకటింపబడుచుండిన సువార్త సందేశం మూలాన తలెత్తిన ఇట్టి శీఘ్ర అభివృద్ధి సంఘం మొట్టమొదటిసారి హింసింపబడు సంఘటనలు చెలరేగడానికి కారణమయ్యింది. ప్రజలు బలత్కారంగా పట్టబడుచుండిరి లేదా భయపెట్టబడుచుండిరి. ఈ ఇద్దరు అపోస్తలులపై ఎక్కువ మానసిక ఒత్తిడి ఏర్పడింది. అపోస్తలులు క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచుండినందువలన వారు శారీరకంగా హింసింపబడిరనే విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయములో చూస్తాము. ఇట్టి పరిస్థితి అపోస్తలులను తాత్కాలికంగా నిరాశపరిచి ఉండవచ్చు, కానీ అది వారిని నిరుత్సాహపరచలేదు. సరికదా? క్రొత్త నిబంధన సంఘాభివృద్ధికి అది ఏ విధంగానూ ఒక ఆటంకం కాలేదు. మనము హింసింపబడుచుండు సమయములో దేవుడు మనతో కూడా ఉన్నాడని మనము ఈ సంగతుల ద్వారా గమనించాలి, గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మనలను బలపరచడానికి ఆయన హింసలు అనుమతిస్తాడు. ఒక పక్క తన సంఘాభివృద్ధిని, మరొక ప్రక్క సువార్త ప్రకటింపబడుటను ప్రోత్సహించుటకు ఆయన ఇటువంటి సంఘటనలను మరియు సందర్భాలను సద్వినియోగం చేసుకుంటాడు. మహాసభ ఎదుట అపోస్తలులు చెప్పిన సమర్థన. సన్హెడ్రిన్ మహాసభలో జరుగుతున్న విషయాన్ని లూకా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనములో మొదలుపెట్టి ఇలా వర్ణిస్తున్నాడు. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. యూదుల సన్హెడ్రిన్ మహాసభ సభ్యులు వీరే. ఇది ఈనాటి సర్వోచ్చ న్యాయస్థానం వంటిది. సారాంశంగా వారు యూదుల సర్వోచ్చ న్యాయస్థానమై ఉండిరి. మన ప్రభువు శిలువ మీద మరణించినప్పుడు ధర్మశాస్త్రం యొక్క శాసనములను, బోధలను మరియు సాంప్రదాయములను శిలువకు కొట్టుట ద్వారా దాని స్వాధికార అపేక్షలను ఆయన నెరవేర్చాడని పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనములోను మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములోను వ్రాస్తున్నాడు. సన్హెడ్రిన్ మహాసభ ప్రజలపై ప్రభుత్వము చేయుచుండిన పరిపాలక వ్యవస్థ అయి ఉండినదని యెహోవా దేవుడు దానిని ఇక అంగీకరించలేదు. ఏది ఏమైనా నమ్మకముంచని యూదుల విషయములో తీర్మానములు చేయాల్సింది వారే అని వారు ఇంకా నమ్మారు. మతపరమైన ఉపదేశములు మరియు ప్రజల కార్యకలాపముల విషయములో ఇటువంటి తీర్మానములు చేయుటకు వారు అలవాటు పడిపోయినందును బట్టి అపోస్తలులు వారి ఎదుటకి తేబడ్డారు. పెద్దలు మరియు శాస్త్రులు ఈ మహాసభను ఏలుచుండిరని లూకా చెప్పుతున్నాడు. సన్హెడ్రిన్ మహాసభలో ఇటువంటి పాలకులు 70 మంది సభ్యులుండిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి అని కూడా లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 6వ వచనం. ఇచ్చట తండ్రి అన్నయు మరియు అతని అల్లుడు కయపయు ఉండిరి. కయప యాజకుడై ఉండాల్సిన వాడు కాదు, కానీ రోమా అధికారులు డిమాండ్ చేసినందువలన యూదుల అధికారులు దానికి అంగీకరించారు. వారు కూడుకొని ఉండిన చోటు అర్ధచంద్ర ఆకారము గలదై ఉండెనని లూకా వర్ణిస్తున్నాడు.
వారు పేతురును, యోహానును మరియు మన ప్రభువు మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా స్వస్థత నొందిన వానిని సన్హెడ్రిన్ మహాసభ కూడుకొని ఉండిన చోటికి తీసుకొని వచ్చారు. పేతురుకు ఒక ప్రశ్న వేశారు. మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరి అని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను: ప్రజల అధికారులారా, పెద్దలారా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 7-8 వరకు. లూకాసు వార్త 21వ అధ్యాయం 14వ వచనం మొదలుకొని, అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనములో వారు సన్హెడ్రిన్ మహాసభ వంటి పాలకుల ఎదుటకి తేబడినప్పుడు వారు మాట్లాడవలసినదేమిటో, ఎలా మాట్లాడాలో అని చింతించాల్సిన అవసరం లేదని యేసు అపోస్తలులకు వాగ్దానం చేశాడు. ఆ సమయంలో ఏమి మరియు ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ వారికి బోధిస్తాడు. ఆ వాగ్దానం ఇప్పుడు ఇక్కడ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో నెరవేరుతున్నది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. అద్భుత కార్యములు చేయు శక్తితో కూడిన వరములను ఆయన అపోస్తులకిచ్చాడు. కాబట్టి పేతురు, యోహానులు రాత్రంతా కూర్చొని ఏమని సమాధానం చెప్పాలో అని, లేదా తమ్మును తాము ఎలా సమర్థించుకోవాలో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో పరిశుద్ధాత్మ ఆ మాటలను వారి నోట ఉంచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మీరు ఏమి లేదా ఎలా మాట్లాడాలో అని చింతించాల్సిన అవసరం లేదని యేసు సెలవిచ్చాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై అని మనము చదవగానే యేసు చేసిన వాగ్దానం నెరవేరుట ఇక్కడ ప్రదర్శింపబడుతున్నదని మనము అర్థం చేసుకొనవలెను. ప్రేరేపింపబడిన పేతురు ఇలా పలుకుతున్నాడు: ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 9-10 వరకు. పుట్టుకుంటివాడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడని అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయములో లూకా రాశాడు. పేతురు మరొక పర్యాయం యేసు గూర్చి బోధించడానికి మొదలుపెట్టాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం మరియు కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ వచనముతో పోల్చి చూడుము. పేతురు మరొక పర్యాయం పాత నిబంధనను కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ వచనమును ప్రస్తావిస్తూ మెస్సయ్య సంబంధమైన వాగ్దానమును వారికి జ్ఞాపకం చేస్తూ మూలకు తలరాయి అయినవాడు ప్రభువే అని పలుకుతున్నాడు. సన్హెడ్రిన్ మహాసభ సభ్యులు వారి కట్టడము మరియు మూలకు తలరాయి అయిన వానిని తృణీకరించుట గూర్చిన విషయాన్ని మరియు సమయాన్ని గుర్తు చేసుకున్నారు. పేతురు తన సమాధానాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు: మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుషులలో మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. వారు ఎంతటి సాహసముతోనూ పౌరుషముతోనూ మాట్లాడుచున్నారో గమనించండి. క్రీస్తు పాత నిబంధన మెస్సీయ, రక్షకుడు. ఒకడు ఆయన ద్వారా మాత్రమే
రక్షింపబడగలవాడై ఉండుటను గూర్చి వారికి బహుకొద్ది సమయం దొరికినప్పటికీ వారు చెప్పవలసి ఉండిన దానంతటినీ చెప్పుచుండిరి. ఇలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. సన్హెడ్రిన్ మహాసభ సభ్యులు పాపులయుండిరని పేతురు ఎరిగి ఉంటాడు. వారికి రక్షణ అవసరమయ్యున్నదని అతనికి తెలుసు. ఇంకా వారు రక్షింపబడుటకు యోగ్యులయుండిరని పేతురు నమ్మాడు. మనము కూడా క్రీస్తు సువార్తలో ఇదే విధమైన ఆత్మస్థైర్యముతో కూడిన విశ్వాసం కలిగి ఉండాలి. నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగచేయుటకు సువార్త దేవుని శక్తి అయ్యున్నదని మనము నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16 విషయం ఇదే అని తెలుసుకొనిన పేతురు రక్షించగలవాడు యేసు మాత్రమే అని తెలియజెప్పాడు. మరొక వ్యక్తి లేడు, అనగా యేసు సన్హెడ్రిన్ మహాసభను సైతం రక్షించగలడని దీని అర్థము. ధైర్యముతో బోధించుట వలన ఏర్పడు పరిణామము. సన్హెడ్రిన్ మహాసభ సభ్యులు ప్రదర్శించిన ప్రతిస్పందన చెప్పుకోదగినంత గమనార్హమైనది. అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం 13 ఇలా సెలవిస్తుంది. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఏదైనా ఒక వృత్తికి ప్రావీణ్యత అవసరమయ్యుండు తర్బీతుకు సంబంధించినంత వరకు పేతురు యోహానులు విద్యను అభ్యసింపలేదనియు గనుక వారు వాగ్దాటితో మాట్లాడరనే విషయం సన్హెడ్రిన్ మహాసభకు ఎరుకే. లోకము ఎప్పుడైనా గాని ఎరిగి ఉండిన అత్యంత పరిపూర్ణుడైన ఉపదేశకుని చేత యేసు చేత వారు ఉపదేశింపబడుచు తర్బీతు ఇయ్యబడిన వారని మనకు తెలియను. యేసు వారితో కూడా 3 సంవత్సరములు ఉండినాడు. ఆయన వారిని సరైన విధంగా సన్నద్ధం చేశాడు. మరియు ఇప్పుడు వారు ఈ సందర్భములో నివేదించుకొనవలసిన విషయాలను వారికి ఉపదేశించడానికి యేసు చేత పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. ఒకనికి పరిశుద్ధాత్మ కంటే పరిపూర్ణమైన ఉపదేశకుడు మరొకరుండరు. తర్బీతునిచ్చి సన్నద్ధం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు కంటే మరొక ఉత్తమమైన వ్యక్తి మరొకరుండరు. అయితే ఈ విషయం సన్హెడ్రిన్ మహాసభకు తెలియలేదు. సన్హెడ్రిన్ మహాసభకు సంబంధించినంత వరకు వారి ముందర 2 పూర్వజాలరులు నిలబడి ఉన్నారు. ఈ అపోస్తలులకు ఎటువంటి సాంకేతిక తర్బీతు లేదు. వారు ఏ పాఠశాలలోనూ విద్యను అభ్యసింపలేదు. అలాగైతే పేతురు యోహానులు అంత చక్కగా మాట్లాడుట ఎలా సాధ్యమయ్యింది? ఈ అపోస్తలులు విద్య గాని ఎటువంటి తర్బీతు గాని లేని పామరులని వారు తెలుసుకొన్నారు. వారు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడగలుగునట్లు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించుచుండిన సామర్థ్యమును గమనిస్తూ ఆశ్చర్యపడుచుండిరి. ఈ అపోస్తలులు యేసుతో కూడా ఉండినవారని ఆ మహాసభ గుర్తించింది. పౌలు గమలియేలు యొద్ద పొందిన శిక్షణ మరియు మార్గనిర్దేశకత్వము వలె వారు యూదులకు ఇయ్యగలిగినటువంటి సాంకేతిక తర్బీతును పేతురు యోహానులు పొందలేదు గనుక రహస్యమేమిటో వారు తెలుసుకోలేకపోయారు. కానీ వారు యేసు వలె మరొక పరిపూర్ణమైన ఉపదేశకుని వలె ఉండిరని గమనించారు. ఇప్పుడు వారు నెమ్మదిగా రహస్యమేమిటో తెలుసుకొనగలుగుచుండిరి. ఈ అపోస్తలులు యేసుతో కూడా ఉండినందువలననే వారు ఆ విధంగా మాట్లాడగల సామర్థ్యం గలవారయ్యారు. అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం 14 ఇలా సెలవిస్తుంది. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి.
ఇటువంటి అద్భుత కార్యమును దేవుడు మాత్రమే చేయగలడని వారు అంగీకరించాల్సి వచ్చింది. ఈ అద్భుత కార్యము ఇరువురు అపోస్తలులు పేతురు మరియు యోహాను ద్వారా చేయబడింది. సంపూర్ణ స్వస్థత నొందినవాడు వారి దగ్గర నిలబడి ఉన్నాడు గనుక ప్రత్యుత్తరంగా మహాసభ వారు చెప్పుకోవడానికి ఏమీయూ మిగులలేదు. మనము ఇదివరకు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనమును అధ్యయనం చేసినప్పుడు చెప్పుకొన్న విధంగా గమనార్హమైన ఒక అద్భుత కార్యం జరగలేదని వారు చెప్పలేకపోయారని ఇది రుజువు చేస్తుంది. కాబట్టి అపోస్తలులు వారి యొద్ద నుండి వెలుపలికి వెళ్ళిపోవలసినదని మాత్రమే మహాసభ వారు శాసించగలిగారు. ఆ తరువాత వారు ఒకరితో మరొకరు సంప్రదించుకొనుచుండిరి. వారు సంప్రదించుకొనుచుండిన విషయాలను పేతురు యోహానులు వినకూడదని ఆశించారు. వారు చెప్పుకొనుచుండిన విషయం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 16 నుండి 17 వచనములో ఇలా రాయబడి ఉన్నది. ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. వారు తీసుకొనిన తీర్మానం ఇదే గనుక వారు పేతురు యోహానులను మరొక పర్యాయం సన్హెడ్రిన్ మహాసభ ఎదుటికి తీసుకొని వచ్చారు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనూ కూడదని వారికి ఆజ్ఞాపించిరి. 4వ అధ్యాయం 18వ వచనం. పేతురు మరియు యోహాను క్రీస్తు సువార్తను ప్రకటింపకూడదని విధింపబడిన నిషేధం విషయములో ప్రత్యుత్తరమియ్యడానికి వారు సంసిద్ధులై ఉండిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19 నుండి 20 వరకు. ఈ ప్రకటన యొక్క ప్రభావం ఏమై ఉండిందో వేరుగా నొక్కి వక్కానించాల్సిన అవసరం లేదు. ప్రజలను పాలించుచుండిన ప్రభుత్వ అధికారముల గల సభ అక్కడ ఉండింది. వారు దేవుని మాట వినాలో లేక మనుషుల మాట వినాలో వారే చెప్పాల్సిందని పేతురు వారికి సవాలు విసురుతున్నాడు. ఈ సభ వారిచ్చిన సమాధానం విషయములో వారు నిజాయితీ పరులైతే నిజమే, మీరు దేవునికే లోబడాలి అని వారు చెప్పి ఉండేవారే. అప్పుడు పేతురు, మేము చేయబోయేది కూడా సరిగ్గా అదే అని బదులు పలికేవాడు. పేతురు తన సమాధానాన్ని ఎంత దయగల స్వరంతోనూ మర్యాదపూర్వకముగాను చెబుతున్నాడో గమనించండి. ప్రభువు నిమిత్తమై మానవులు జారీ చేసే ప్రతి శాసనం పట్ల గౌరవ మర్యాదలు చూపించాలనే విషయం పేతురుకు తెలుసు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. గనుక వారు మున్ముందు కూడా అలాగే చూపిస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు మాత్రమే కలిగి ఉండగల అధికారాన్ని సన్హెడ్రిన్ మహాసభ కైవశం చేసుకోవాలని ప్రయత్నిస్తుండింది. ఆయన కుమారుని గూర్చి వారు ఉపదేశిస్తూ ప్రకటించాలో లేదో నిర్ణయించాల్సింది దేవుడే. వారు వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుని కుమారుడు సెలవిచ్చిన ఆదేశము గూర్చిన కర్తవ్యం వారి ముందుండింది. అయితే సన్హెడ్రిన్ మహాసభ వారిని ఆటంకపరచుచుండింది. అందుకే పేతురు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని పేతురు చెబుతున్నాడు. దేవుని కుమారుడు రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువునైనవాడు. సకల పెత్తనంపై సర్వాధికారము గలవాడు. భూలోకమందున్న అన్ని నామముల కన్నా
పరిణామము గలవాడు. మేము చేయాల్సిందని మాకు నియమించిన పనిని చేస్తుంటామని పేతురు యోహానులు అత్యంత మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చారు. పేతురు యోహానుల విడుదల. వారు ఇతర శిష్యులతో మరొక పర్యాయం కలుసుకొనుట. పేతురు మరియు యోహాను తమ సొంత సహచరుల దగ్గరకు చేరుకున్నప్పుడు జరిగిన విషయమేమిటో లూకా ఇప్పుడు తెలియచెప్పుతున్నాడు. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవునిని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయములో చేయబడెనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 21 నుండి 22 వరకు. సన్హెడ్రిన్ మహాసభ సభ్యులు వారు కూడుకొని ఉండిన స్థలమునకు వెలుపల కూడుకొని ఉండిన ప్రజలకు తమ మర్యాదను కనబర్చుచుండిరి. ఇలా చూపింపబడిన మర్యాద వెనుక ఒక కారణమున్నది. పేతురు యోహానులను శిక్షించడానికి వారికి ఎటువంటి కారణమైనను కనబడలేదు. అంత మాత్రమే గాక ప్రజలంతా దేవునిని స్తుతించుచుండిరి. ఈ విషయాన్ని మనము ఇదివరకే నొక్కి వక్కానించాము. కానీ మరొక పర్యాయము కూడా నొక్కి వక్కానించాల్సిన అవసరమున్నది. అద్భుత కార్యములు దేవుని ప్రకృతి ధర్మమును అధిగమించిన విషయాలు అవి అద్భుత కార్యములు కావని సిలువకు శత్రువులయుండిన వారు సైతం చెప్పలేకపోయినంతటి బలమైన నిదర్శనము గలవై ఉండినవి. వారి మధ్య ఒకడు నిలబడి ఉన్నాడు. వాని వయస్సు 40 సంవత్సరములు. వాడు పుట్టినప్పటి నుండి కూడా కుంటివాడు. అయితే ఇప్పుడు వాడు సంపూర్ణంగా స్వస్థపరచబడి ఉన్నాడు. అది దేవుడు క్రీస్తు యేసు నామములో పేతురు మరియు యోహానుల ద్వారా చేసిన ఒక గొప్ప అద్భుత కార్యము కాదనడానికి వారి ఎదుట ఏ మార్గమైనను లేదు. అక్కడ కూడుకొని ఉండిన ప్రజలందరూ సన్హెడ్రిన్ మహాసభకు వెలుపల ఉండిరి. వారందరూ తమ వేనోళ్ల స్తుతులతో దేవునిని ఘనపరచుచు జరిగిన అద్భుత కార్యమును బట్టి ఆయనను మహిమపరచుచుండిరి. ఈ సందర్భములో సన్హెడ్రిన్ మహాసభ వారు చేసినట్టుగా అపోస్తలులను బెదిరించుట తప్ప వారు చేయగలిగింది మరొకటి లేదు. ఒప్పింపు ప్రార్థన. పేతురు యోహాను మరియు స్వస్థత నొందినవాడు విడుదల చేయబడినప్పుడు వారు తమ సొంత సహచరుల యొద్దకు తిరిగి వెళ్ళారని లూకా మనకు తెలియజెప్పుతున్నాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం. వారు తిరిగి వచ్చిన తరువాత ప్రధాన యాజకులు మరియు పెద్దలు వారితో చెప్పిన విషయాలన్నిటినీ తెలియజెప్పారు. ఈ వివరాలను శిష్యులు వినిన వెంటనే వారు ప్రార్థన చేయడం అనేది శిష్యుల తక్షణ ప్రతిస్పందనయై ఉండింది. ప్రతి ఒక్కరము నేర్చుకొనాల్సిన ఒక పాఠమున్నదిక్కడ. ప్రార్థన మొదటి శతాబ్దము నాటి సంఘానికి ప్రాముఖ్యమైనదై ఉండినంతగా ఈనాటి సంఘానికి లేదని మనము సిగ్గుతో అంగీకరించాలి. వాస్తవానికి నేడు సహితం ప్రార్థన అంతే ప్రాముఖ్యమైనదై ఉండాలి. మనము చేసే పనులన్నిటిలోనూ ప్రార్థన ప్రథమ స్థానం ఇయ్యబడుతున్న విషయమై ఉండాలి. ఆది సంఘంలో అపోస్తులు ప్రార్థన చేయడంలోనూ దేవుని వాక్య పరిచర్య చేయడంలోనూ ఎడతెగక ఉండిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. వారు ప్రార్థన చేయడంలో బలమైన వారయ్యుండిరని మనము ఇదివరకే చూశాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించిన తరువాత లూకా ఇలా రాస్తున్నాడు. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా,
నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏల గల్లంతు చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 24 నుండి 26 వరకు, మరియు కీర్తనల గ్రంథం 2వ కీర్తన 1 నుండి 2 వచనములతో పోల్చి చూడుము. మొదటిది, వారు దేవుని సృజనాత్మకమైన శక్తిని అంగీకరించారు. సమస్తమును దేవుడే సృష్టించాడనే విషయం మనకు తెలిసిందే. కానీ మనము సృజనాత్మకమైన తన శక్తిని బట్టి ఆయనను ఎల్ల వేళలయందును గౌరవించాల్సి ఉన్నది. ఆయన సమస్తమును సృష్టించాడు, మనకు జీవమునిచ్చాడు, సకల జీవులకు ప్రాణం పోశాడు. ఆయన పరలోక భూలోకములకు ప్రభువయ్యున్నాడు. దేవుని సృజనాత్మక శక్తిని అంగీకరించిన తరువాత వారు కీర్తనలు 2వ కీర్తనను ప్రస్తావిస్తున్నారు. మనము ప్రార్థించేటప్పుడు లేఖనములను మన మనస్సులో ఉంచుకొనడం తప్పు కాదు. అలాగని మనం ప్రార్థించేటప్పుడు లేఖనములను ఊరకనే ఉచ్చరించడం లేదు. కానీ వారు చేసినట్టుగా ఏదైనా ఒక లేఖనమును ప్రార్థనలో ప్రస్తావించడం తప్పు కాదు. 2వ కీర్తనలో మనము యేసు యొక్క సార్వభౌమాధికారము గూర్చి చదువుతాము. ఆయన సమస్త లోకాధికారులపై ప్రభువయ్యున్నాడని తెలుసుకుంటాము. ఆయన సమస్త భూపతులకు అధిపతి అయ్యున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇటువంటి అధికారము మరియు శక్తి గలవాడై ఉంటాడని ఈ కీర్తన ముందుగానే తెలిపింది. దాని గూర్చి వారు యోచిస్తూ, తండ్రి, పిలాతు మరియు ఇతర పాలకుల వంటి నీ ఏలికలు నీ కుమారుడు మరణించి పాతిపెట్టబడి పునరుత్థానుడగుట ద్వారా నెరవేరవలసి ఉన్నదని నీవు ముందుగానే ఎరిగియుండిన విషయానికి విరోధులయ్యుండిరనే వాస్తవం మాకు తెలుసు అని చెబుతున్నారు. ఈ ఏలికలు దేవుని కుమారునికి, అభిషక్తుడైన వానికి విరోధంగా నిల్చున్నారు. అట్లయినప్పటికీ ఆయన చిత్తమే నెరవేరింది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 27 నుండి 30 వరకు. ఈ ప్రార్థనలో గల భావాన్ని గమనిస్తున్నామా? ప్రభువా, నీవు నీ కుమారుని శిలువ మరణము మరియు బలియాగము ద్వారా నీవు చేసిన దానినంతటిని బట్టి మేము నిన్ను స్తుతించాలని ఆశిస్తున్నాము. ఈ భూపతులు వారికి సాధ్యమైన ప్రతి రీతిలో తమ్మును తాము నీకు విరోధంగా ఏర్పాటు చేసుకొనుచున్నారు. అట్లైనను నీ చిత్తమే, నీ సంకల్పమే నెరవేరింది అని ఈ శిష్యులు పలుకుతున్నారు. వారు ప్రభువు యొక్క సువర్తమానమును నేర్పిస్తూ బోధించుచుండగా దేవుడు వారి ద్వారా తన సంకల్పమును నెరవేర్చుకొనుటను కొనసాగించాలని వారు ప్రార్థించారు. ఇలా ప్రార్థిస్తూనే వారు ఒక మనవి చేశారు. ఏమని? వారు క్రీస్తు సువర్తమానమును సమర్థవంతంగా ప్రకటించగల సామర్థ్యము వారికి అనుగ్రహింపబడాలని మనవి చేశారు. ఈ విషయాన్ని మనము తరువాతి అధ్యాయములో అధ్యయనం చేస్తాము. 10వ పాఠము, క్రమశిక్షణ ప్లస్ హింసలు ఎదుగుదల. ఉపోద్ఘాతము: అపోస్తులు ధైర్యముతో కూడినవి మరియు బలమైన ఒప్పింపులు కలిగి ఉండిరని మనము అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయములో రాయబడి ఉన్న ప్రార్థన నుండి నేర్చుకున్నాము. సృష్టికర్త మరియు ఆదుకొనువాడుగా వారు దేవుని శక్తియందు నమ్మిక ఉంచారు. గనుక దేవుడు లేకుండా మానవుని జీవితం నిరర్థకమే మరియు అది
ఎదురు తిరుగునది అవుతుంది. క్రీస్తు పరిశుద్ధ పర్వతమైన సియోను కొండపై ఆసీనుడిగా ఉంచబడి, 2 కీర్తన 6 వచనం. ఇప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన సియోనులో, పరలోకంలో తండ్రి కుడివైపున కూర్చొని ఉన్నాడని కూడా మనము చదువుతున్నాము. వారు 3 విషయాల గూర్చి ప్రార్థించారు. అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం 29 నుండి 30 వచనం ప్రకారం శిష్యులు ప్రభువును 3 విషయాలు వేడుకున్నారు. లూకా ఇలా రాస్తున్నాడు: ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహింపుము. అపోస్తలుల మనస్సుల్లో ఎటువంటి ద్వేషమైనను లేదా ఏహ్య భావమైనను లేకుండానే సన్హెడ్రిన్ మహాసభ వారి బెదిరింపులను గుర్తించుమని వారు ప్రభువును వేడుకొన్నారు. ఇంకా దేవుని వాక్యమును ధైర్యముతో మాట్లాడుటను కొనసాగించున్నట్లు ధైర్యమును దయచేయవలసిందని కూడా వారు ప్రార్థించారు. ప్రార్థన ద్వారా ధైర్యం లభిస్తుందని మనము ఈ మాటల నుండి నేర్చుకొనుచున్నాము. ధైర్యంగా ఉండాలని ఆశించినంత మాత్రాన మనము ధైర్యవంతులము కాజాలము. ఏ అంశము గూర్చి అయినను చెప్పవలసిన దానినంతటినీ చెప్పడానికి ధైర్యం కావాలంటే ధైర్యం కోసం మనము ప్రార్థించాలి. పౌలు, అపోస్తలులు మరియు ఇతరులు ధైర్యము కొరకు ప్రార్థిస్తూ వారికి ధైర్యం అనుగ్రహింపబడినట్లు ప్రార్థించాలని వారు ఇతరులను కోరిన వివరాలను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 18 వచనం మరియు ఇతర లేఖనములలోని ఇతర వాక్య భాగాల్లోనూ మనము చదువుతాము. ఈ రోజుల్లో దేవుని వాక్యమును ప్రకటించడానికి మనకు అటువంటి శౌర్యము మరియు సాహసము అవసరమై ఉన్నవి. వారు బోధించుచుండిన విషయాల ద్వారా అపోస్తలులు ప్రేరేపింపబడిరి. వారు పలకవలసిన మాటలను పరిశుద్ధాత్మ వారికి ఉపదేశించుచుండెను. అయినను ఆ మాటలను పలకడానికి వారికి ధైర్యం అవసరమయ్యింది. వారు పలకవలసిన మాటలను పరిశుద్ధాత్మ వారికి బయలుపరిచినంత మాత్రాన వారు ఆ మాటలు పలుకునట్లు చేయలేదని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిలువబడి మాట్లాడుటకు బలము మరియు ధైర్యముతో పాటు వారు విశ్వాస సహితమైన పరిశుద్ధాత్మ గలవారై ఉండవలెను. అపోస్తలులైన పేతురు, యోహానులు సన్హెడ్రిన్ మహాసభ ఎదుట నిలువబడినప్పుడు వారు అత్యంత సాహసవంతులై ఉండిరి. అప్పటి నుండి వారికి అదే విధమైన సాహసం అవసరమయ్యింది. గనుకనే ప్రభువు తన వాక్యమును వారి ద్వారా స్థిరపరచుచుండవలనని వారు ప్రభువును ప్రార్థిస్తున్నారు. ఈరోజు మరియు ఈ యుగంలో అపోస్తలులకు అనుగ్రహింపబడిన అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములలో గమనింపబడినట్లు పరిశుద్ధాత్మ చేత సాధికారముతో కూడిన శక్తి అనుగ్రహింపబడుట ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మూర్తిమంతము, నామము మరియు అధికారము ద్వారా జరిగిందనే విషయం అందరూ తెలుసుకొనవలనని వారు ఆశించారు. వారి ప్రార్థనకియ్యబడిన జవాబు. అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం 31 వచనములో లూకా ఇలా రాస్తున్నాడు: వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆయన వారికి సమస్త ధైర్యమును దయచేస్తూ వారి ద్వారా తన వాక్యమును ధృవీకరించుచుండవలనని వారు ప్రభువును వేడుకొన్నారు. వారికి వ్యతిరేకంగా చేయబడిన బెదిరింపులను గుర్తిస్తూ వారిని తన కృపా కటాక్షములతో
కాపాడుచు వారిని గూర్చి చింతించుచుండవలనని కూడా వారు ప్రార్థించారు. అప్పుడు వారు క్రీస్తు సువార్తను ధైర్యముతో ఉపదేశిస్తూ ప్రకటిస్తూ ముందుకు సాగుదురు. ఏ విధమైన ఒత్తిడి నుండి గాని లేదా హింస నుండి గాని తప్పించుమని లేదా కాపాడుమని వారు ప్రభువును ప్రార్థించడం లేదు. కానీ వారు క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉపదేశిస్తూ కొనసాగుటకు అవసరమగు శారీరక మరియు ఆత్మ సంబంధమైన బలముతో పాటు తరుణములు సైతం సమకూర్చబడవలనని ప్రార్థించారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉండిన చోటు ఒక భూకంపం మాదిరి కంపించినదని లూకా రాస్తున్నాడు. అవి కదులుతున్నాయని, కంటికి కనబడునంతగా కట్టడములు కదులుచుండినవి. వారు పరిశుద్ధాత్మతో నిండినవారయ్యారు. పెంతెకోస్తు దినము మొదలుకొని ఉండినట్లుగానే వారు పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడుచు అద్భుతకరమైన రీతిగా ఆయన అధీనములో ఉంచుకొనబడ్డారు గనుక దేవుని వాక్యమును ధైర్యముతో బోధింపసాగారు. అది వారు మాట్లాడుచుండిన విధానమై ఉండింది సరికదా. సమస్త ఆత్మస్థైర్యము గలవారై వారు ధైర్యముతో మాట్లాడుచుండవలనని వారు కోరుకున్నారు. ఆది సంఘములో నెలకొని ఉండిన ఐక్యమత్యం మరియు ఔదార్యం. సంఘ ఐక్యత గూర్చి మనకు ఒక విషయాన్ని తెలియజెప్పడానికి ఇక్కడ లూకా అంశమును మారుస్తున్నాడు. క్రీస్తు సువార్త ఉపదేశింపబడుచు బోధింపబడుచుండుట ద్వారా ప్రభువు తన సంఘాన్ని నిర్మించిన విధానమును మాత్రమే కాదు గాని మనము క్రీస్తు శరీరమును ఆధ్యాత్మికంగా బలపర్చుతూ దానిని కట్టుచు ఎలా కొనసాగగలమో కూడా అపోస్తలుల కార్యముల పుస్తకం మనకు తెలియజెప్పుతున్నది. క్రొత్త నిబంధనలోని ఐక్యము అభ్యసింపబడుట మరియు దానిని నమ్ముట క్రీస్తు శరీరము యొక్క ఐక్యతకు లేదా క్రీస్తు శరీరమును బలముగా కట్టుటకు దోహదపడు ఒక విషయమై ఉన్నది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం ఏ భాగములో లూకా ఇలా రాస్తున్నాడు: విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అనగా ఈ పెద్ద సంఘములో 4,000 మంది మొదలుకొని 5,000 మంది పురుషులు సభ్యులై ఉండిరని మర్చిపోవద్దు. మన ప్రభువు ప్రార్థించిన విషయము కూడా ఇదే. యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుండి 23 వరకు. తండ్రి మరియు కుమారుడు ఏకమయ్యున్నట్టే సంఘములోని సభ్యులంతా ఏకమై ఉండాలని యేసు ప్రార్థించాడు. ఆ ఐక్యతను బట్టియే తండ్రైన దేవుడు నిజముగా తన కుమారుణ్ణి యేసుని ఈ లోకానికి పంపాడని లోకం నమ్ముతుంది. ఈ ఐక్యత క్రీస్తును అంగీకరించని ప్రజల కంటికి కనబడుచుండు ఐక్యత అయి ఉండాలి. అప్పుడు ఇతర మతములలో లేని ఐక్యతను క్రీస్తు శరీరములో చూచినప్పుడు అది వారిపై బలమైన ప్రభావం చూపుతుంది. ఏదేమైనా వారు ఆయన సంఘములోని దేవుని ప్రజల మధ్య నెలకొనియుండు అనైక్యతను చూచినప్పుడు కూడా అంతే, అనగా వ్యతిరేక అర్థమునిచ్చు బలమైన ప్రభావం చూపుతుంది. క్రీస్తు సువార్త ప్రకటింపబడుటను అనైక్యత ఆటంకపరుస్తుంది. ఆది సంఘములో నెలకొని ఉండిన ఐక్యత అందమైన అలంకారమై మన ప్రభు ఉపదేశముల పట్ల అందరినీ ఆకర్షించుచుండింది. ఏ విధంగానైనను రాజీ పడుట గూర్చి మనమిక్కడ చెప్పుకొనడం లేదు. సంపూర్ణమైన సమ్మతము గలవారమై ఉండుట, ఏక మనస్సు మరియు ఏక ఉపదేశముతో ఏక హృదయం మరియు ఏకాత్మ గలవారమై ఉండుట గూర్చి చెప్పుకొనుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో ఇటువంటి ఐక్యత కొరకే విన్నవించుకొనుచు
ఈ వచనాల్లో చెప్పబడిన సమగ్రమైన సత్యములను మనము అంటిపెట్టుకొని ఉన్నట్లయితే అది ఎలా సాధ్యమవుతుందో చెబుతుంది. కానీ వీటన్నిటితో పాటు ఐక్యతకు మన వైఖరి కూడా దోహదపడాలి. ప్రేమతో మనము ఒకరినొకరము సహించవలెను. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుటకు మనము ప్రయాసపడవలెను. సమాధానమును బంధముతో ఐక్యపరచబడవలెను. ఆది సంఘం ఇటువంటి వైఖరినే కలిగి ఉండింది. ప్రభు సంఘం నిర్దిష్టమైన ఈ సమయంలో ఇంత శరవేగంగా ఇంత పెద్ద సంఖ్యలో అభివృద్ధి నొందుటకు గల కారణాల్లో ఇది ఒకటి. ఈ వైఖరి గూర్చి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం బి భాగంలో లూకా ఇలా రాస్తున్నాడు: ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవుని పట్ల వారికుండిన బాధ్యతాయుతమైన గృహ నిర్వాహకత్వమును వారు తెలుసుకొన్నారు. వారు కలిగి ఉండిన సమస్తమును దేవుడే వారికి అనుగ్రహించాడని నమ్మారు. నిజముగా ఇవన్నీ దేవునివే. గనుక వారు కలిగి ఉండిన విషయాల ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడగలిగితే, స్తుతింపబడగలిగితే ఆ విధంగా మహిమపరచబడుచు స్తుతింపబడులాగున వారు తమకు కలిగిన వాటన్నిటినీ ఒకరితో మరొకరు సమిష్టిగా పంచుకొనడానికి ఇష్టపడుచుండిరి. వారిలో ఇటువంటి వైఖరి ఉండిన దాని ఫలితము గూర్చి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనములో లూకా ఇలా రాస్తున్నాడు: ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. అపోస్తలులు పెంతెకోస్తు దినాన చేసిన విషయాలనే ఇప్పటికిని చేయుచూనే ఉన్నారని ఆ విషయాన్ని గమనించండి. క్రీస్తు సువార్తను ధైర్యముతో ప్రకటించడానికి వారు తమ్మును తాము అంకితం చేసుకొని ఉండిరి. అతి గొప్ప శక్తితో వారు యేసు మృతులలో నుండి లేపబడినాడను సాక్ష్యమును మరియు రుజువును ఇతరుల ముందు ఉంచుతున్నారు. గనుక ఈ సత్యం యేసు దేవుని కుమారుడై ఉన్నాడని బహుబలముగా రూఢీపరచుచున్నది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని అపరిమితమైన కృప యోగ్యతలను పట్టించుకొనని ఆయన అనుగ్రహము ప్రజలందరిపై ఉండింది. కారణమేమిటి? ఆ కారణాన్ని లూకా ఇలా వర్ణిస్తున్నాడు: భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చేది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 34 నుండి 35 వరకు. ఇలా అమ్మబడిన వాటి వెల కోశాగారములో జమ చేయబడి అక్కరలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. ఆ తరువాత లూకా మరొక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36 నుండి 37 వరకు. బర్నబా విశ్వాసి అయ్యాడు. కుప్ర అనే ద్వీపములో అతనికి కొంత భూమి ఉండింది. అతడు దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. దేవుని గొప్ప వ్యక్తి బర్నబా గూర్చి ఇదే మనకు ఉపోద్ఘాతము. ఈయన గూర్చి మనము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మరియు
11 అధ్యాయాల్లో మరిన్ని వివరాలు చూస్తాము. పౌలు చేపట్టిన తొలి మిషనరీ ప్రయాణంలో ఈయన పౌలునకు జతపనివాడు అయ్యాడు. అపోస్తలుల కార్యములు 13 అధ్యాయం మరియు 14 అధ్యాయం. ఆది సంఘములో ప్రభువు కొరకు గొప్ప పరిచారకులై ఉండిన వారిలో ఈయన కూడా ఒకడు. నిర్దిష్టమైన లేఖన భాగమేదియు లేకపోయినప్పటికీ క్రీస్తు మరణించినది మొదలుకొని పెంతుకోస్తు దినము వరకు యోసేపు లేదా ఆయన పిలువబడుచుండినట్లు బర్నబా వంటి యూదుల వార్షిక పండుగ నిమిత్తము ఇతర ప్రాంతాలు లేదా దేశాల నుండి యెరూషలేమునకు వచ్చుచుండిరని తెలుస్తుంది. వారిలో కొందరు యెరూషలేములోనైతేనేమి మరియు దానిని పరిసర ప్రాంతాల్లోనైతేనేమి భూమిని కొనుగోలు చేయడానికి ఆర్థిక పరంగా సంపన్నులయ్యుండిరనే విషయం కూడా తేటతెల్లమవుతుంది. వారికి తమ సొంత ఆస్తిపాస్తులుండినవి. అయితే వారు ఇప్పుడు క్రీస్తు శరీరములోని సభ్యులయ్యారు, దేవుని పరిశుద్ధ యాజకులయ్యారు గనుక దేవునిని ఆరాధించడానికి వారు ఇక యెరూషలేమునకు రావాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఇలా ఏర్పడునని యోహాను సువార్త 4వ అధ్యాయం భవిష్యవాణి పలికింది. ఒకడు దేవుని ఆరాధించడానికి యెరూషలేములోనే ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ మరెక్కడైనా దేవునిని ఆరాధించవచ్చు. వారు భయభక్తులు గల యూదులై ఉండినప్పుడు చేయవలసిన రీతిగా ఇప్పుడు వారు యెరూషలేమునకు రావలసిన పని లేదు గనుక వారు తమ ఆస్తిపాస్తులను, ఇండ్లను, భూములను అమ్మివేయుచుండిరి. ఇలా చేస్తూ వచ్చిన మొత్తమును సంఘ కోశాగారములో జమ చేయుచుండిరి గనుక అవసరములో ఉన్నవారికి పంచిపెట్టడానికి అది ఎంతో ఉపయోగపడింది. ప్రేమ అనే పదం అపోస్తలుల కార్యముల పుస్తకములో కనబడదు, కానీ అభ్యసింపబడుచుండిన ప్రేమ ఈ పుస్తకములో పలుమార్లు దర్శనమిస్తుంది. ఇది ఇతరుల పట్ల గల క్రియాశీలకమైన సహృద భావము మరియు అజేయమైన ఉపకార బుద్ధితో కూడిన చర్యల గూర్చిన ప్రదర్శనయై ఉన్నది. ఇది యథార్థమైన ప్రేమ. ఇది క్రీస్తు కలిగి ఉండిన ప్రేమ వంటిదే. వారు కలిగి ఉండిన వాటిని అమ్మివేసి అమ్మగా వచ్చిన ఆ మొత్తమును అక్కరలో ఉన్నవారికి పంచడానికి ఈ నూతన విశ్వాసులు సంసిద్ధులై ఉండిరి. క్రియతోనూ మరియు సత్యముతోనూ ప్రేమించడం అంటే అర్థం ఇదే అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో యోహాను రాస్తున్నాడు. కాబట్టి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో క్రైస్తవ ప్రేమ ప్రదర్శింపబడుటను, క్రొత్త నిబంధన సంఘములో నెలకొని ఉండిన ఐక్యతను మనము గమనిస్తున్నాము.